వివేకాను చంపిందెవరు, చంపమన్నదెవరు? ఇప్పటికీ కూడా అంతు చిక్కని ప్రశ్నలుగా మిగిలిపోయాయి. అయితే వివేకానందరెడ్డి గారి కుమార్తె సునీతారెడ్డి గారు అనేక ఆరోపణలు చేస్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది ఒక ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీ అధినేత మీద, ఆయనకు సంబంధించిన కుటుంబీకుల మీద ఆరోపణలు చేస్తున్నప్పటికీ కూడా వాస్తవాలు ఏంటి అనేది ఇప్పటి వరకు కూడా అధికారికంగా బయటికి రాని పరిస్థితి. వైఎస్ వివేకానందరెడ్డి ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో పరిచయ వ్యాఖ్యలక్కర్లేనటువంటి పేరు. ఎందుకంటే ఆయన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి స్వయాన తమ్ముడు, పులివెందుల పులి రాజారెడ్డి గారికి కుమారుడు వైఎస్ వివేకానందరెడ్డి గారు. చాలా సౌమ్యుడు. సో కార్యకర్తలు ఏదైనా పని అడిగితే తమ కారులో కూర్చోబెట్టుకొని తీసుకువెళ్ళి మరీ ప్రభుత్వ కార్యాలయాలకు తీసుకెళ్ళి తమని ఎవరైతే సహాయం అడిగారో వారి పని పూర్తి అయ్యేంత వరకు కూడా దగ్గరుండి తానే పని చేయించేవాడని చెప్పేసి ఇప్పుడు కూడా పులివెందుల వాసులు కథలుగా చెప్పుకుంటారు ఈ పెద్ద ఆయన గురించి. అలాంటి పెద్ద ఆయన చనిపోయి దాదాపుగా 6 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పటి వరకు కూడా ఆ మాజీ మంత్రిని, ఆ పులివెందుల పులిబిడ్డ వివేకానందరెడ్డి గారిని చంపిందెవరు, చంపమన్నదెవరో తెలిసిన పరిస్థితులు లేకుండా పోతున్నాయి. అంటే ఒక మాజీ మంత్రి పరిస్థితి ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? ఇక్కడ ప్రధానంగా కొన్ని అంశాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. వైఎస్ వివేకానందరెడ్డి గారు ఒక మాజీ దివంగత ముఖ్యమంత్రి తమ్ముడే కాదు, ఆయన ఒక మాజీ శాసనసభ్యుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు, మాజీ మంత్రి. ఆయన అన్ని పదవులు చేశాడు, ఒక ముఖ్యమంత్రి పదవి తప్ప. మరి అలాంటి ఆ నాయకుడిని అత్యంత పాశవికంగా గొడ్డలతోటి నరికి చంపిన ఆ కిరాతకులు ఎవరో ఇప్పటి వరకు కూడా మరి విచారణ సంస్థలు కూడా తేల్చలేకపోయాయంటే ఇది నిజంగా దురదృష్టకరం, బాధాకరం. ఇకపోతే ఇప్పుడు మళ్ళీ వివేకానందరెడ్డి గారి ఎపిసోడ్ ఎందుకు తెర మీదకి వచ్చిందంటే 2025 ఆగస్టు 5వ తారీఖున సుప్రీంకోర్టులో వివేకానందరెడ్డి గారి కేసు విచారణకు వచ్చింది. జస్టిస్ ఎంఎం సుందరేష్ ధర్మాసనం ముందు సిబిఐ అధికారులు వారొక స్టేట్మెంట్ ఇచ్చారు, వారి వాదనలు వినిపించారు. వివేకానందరెడ్డి గారి హత్య కేసు విచారణ ముగిసిందని, విచారణకు సంబంధించి సుప్రీంకోర్టు ఏదైనా డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్లో తాము ఫాలో అవుతామని చెప్పేసి వారి వాదనలో మరి సుప్రీంకోర్టులో జస్టిస్ ఎంఎం సుందరేష్ ధర్మాసనం ముందు సిబిఐ అధికారులు తమ వాదనలు వినిపించారు. అంటే వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి మరి సిబిఐ విచారణ జరిగింది కదా ఎన్నో సంవత్సరాల పాటు. అయితే ఇక విచారణ ముగిసిందని చెప్పారు సిబిఐ అధికారులు, ఇక విచారణ చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పారు. సో ఇక సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి డైరెక్షన్లో బేస్ చేసుకొని తాము ముందుకు వెళ్తామని చెప్పారు. అయితే ఇప్పుడు సర్వత్రా 2 రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొంది. దోషులు ఎవరు? సరే, సిబిఐ వాదనలు వినిపించింది. అయితే తాము విచారణ చేసినటువంటి ఎన్నో సంవత్సరాలు విచారణ చేశారు. ఆ విచారణలో భాగంగా ఎవరినైనా దోషులుగా తేల్చారా? ఎవరి మీదైనా అనుమానాలు ఉన్నాయని సిబిఐ అధికారులు వ్యక్తం చేశారా? మరి వాళ్ళు ఏమి ఇచ్చారు? రికార్డు స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు? ఏం ఫైలు ధర్మాసనం ముందు వారు పెట్టారు అని దాని మీద సర్వత్రా ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఒక మాజీ మంత్రి గారి హత్య కేసు ఇది. ఈ కేసు రాజకీయంగా ప్రకంపనలు రేపింది. ముందు ఇది 2019 ఎన్నికలకు ముందు జరిగింది ఈ హత్య. అప్పుడు నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు గారి ఫోటో వేసి ఆయన చేతిలో ఒక పెద్ద గొడ్డలు పెట్టి మరి అప్పట్లో వైసీపీకి అనుకూలంగా ఉండేటువంటి పత్రికలు చంద్రబాబు గారి మీద ఆరోపణలు చేశాయి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి సోదరి అంటే వివేకానందరెడ్డి గారి కుమార్తె, కజిన్ సిస్టర్, ఆవిడ అవినాష్ రెడ్డి గారి మీద కొంతమంది మీద ఆరోపణలు చేశారు. సో ఆరోపణలకు సంబంధించి ఆవిడే సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పేసి కోర్టుకు వెళ్ళారు. కోర్టు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశాలు ఇచ్చింది. సిబిఐ ఎంక్వైరీ జరిగింది. సో ఈ సిబిఐ ఎంక్వైరీ జరిగేటువంటి కాలంలో కూడా కొంతమంది వైసీపీ నేతలు పులివెందుల్లో, కడపలో సిబిఐ అధికారులు బెదిరించారని చెప్పేసి రకరకాల కథనాలు మనం అప్పట్లో చూసాం. అయితే సరే, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, అవన్నీ సాగిపోయాయి. 5 ఏళ్ల కాలం గడిచింది.
అంటే ఇక్కడ వివేకానంద రెడ్డి గారి అన్నయ్య దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి కుమారుడే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సరే, వైసీపీ ఏముంటుంది, ఇది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేదు, కేసు సిబిఐ పరిధిలో ఉంది, వాళ్ళే తేలుస్తారు అని చెప్పేసి గత 5 ఏళ్ళు కూడా వైసీపీ ఈ కేసు మీద ఎక్కడ మాట్లాడటానికి ఇష్టపడలేదు. కానీ తెలుగుదేశం జనసేన వర్గాలు ఏమంటాయి, ఈ హత్యకు సంబంధం జగన్మోహన్ రెడ్డి గారిలో ఆ పార్టీలో కొంతమంది వ్యక్తులకి, అవినాష్ రెడ్డి గారికి కొంతమందికి సంబంధం ఉందని చెప్పేసి అనేక సమావేశాల్లో, మీడియా సమావేశాల్లో తెలుగుదేశం జనసేన నేతలు పెద్ద ఎత్తున మరి వారు మాట్లాడిన పరిస్థితి ఉంది. అంటే 5 ఏళ్ల పాటు ఈ హత్య కేసు మీద కొన్ని వేల డిబేట్లు కూడా జరిగాయి. అయినప్పటికీ కూడా పాపం ఆ పెద్ద ఆయన్ని చంపింది ఎవరు, చంపమన్నది ఎవరు అనేది ఇప్పటివరకు కూడా బయటికి రాని పరిస్థితి. ఇక్కడ ప్రధానంగా కనుక చూస్తే వివేకానంద రెడ్డి గారు ఒక దివంగత ముఖ్యమంత్రి సోదరుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి చిన్నాన, ఒక మాజీ మంత్రి. మరి అలాంటి ఆ పెద్ద ఆయన హత్య కేసే మరి 6 సంవత్సరాలు పట్టినప్పటికీ కూడా దోషులు ఎవరనేది పట్టుకోలేకపోతే, తేల్చలేకపోతే, ఇక సాధారణమైనటువంటి వ్యక్తులకు ఏదన్నా ఇబ్బంది జరిగితే మరి వారికి సంబంధించినటువంటి న్యాయం వారికి ఎలా జరుగుతుందని అందరికీ కూడా రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామిక దేశం. ఇక్కడ మన రాజ్యాంగం కానీ మన చట్టాలు కానీ కొన్ని అంశాలు చెప్తాయి. 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు అనేది మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశం. సో మన చట్టాలు కూడా ఈ యొక్క సూక్తిని శిరసావహిస్తూ మరి ముందుకు వెళ్తూ ఉంటాయి. కాబట్టి మరి ఇన్ని సంవత్సరాలు పట్టిన ఆ మాజీ మంత్రి గారిని ఎవరు చంపారో, ఎవరు చంపమన్నారో తెలిసిన పరిస్థితి లేదు. అయితే ఇక తర్వాత ఏం జరగబోతుంది, ఇక సిబిఐ అయితే విచారణ ముగిసింది అని సుప్రీంకోర్టు ముందు వాదనలు వినిపించింది. మరి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కూడా కూటమిలో భాగస్వామ్యం అయింది. ఢిల్లీలో కూడా మరి మోదీ గారి మంత్రివర్గంలో 2 తెలుగుదేశం ఎంపీలు, అదేవిధంగా ఒక బీజేపీ ఎంపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మంత్రివర్గంలో ఉన్నారు. రేపో మాపో జనసేన నుంచి కూడా ఒకరికి ఛాన్స్ వస్తుంది అనేటువంటి ప్రచారం నడుస్తూ ఉంది. అయితే మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఈ మాజీ మంత్రి గారి హత్య కేసుని విచారించేటువంటి అవకాశం ఏమైనా ఉందా? ఎందుకంటే ఎన్నికలకి కొన్ని నెలల ముందు, కొద్ది రోజుల ముందు ఈ హత్య జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున విమర్శించారు. సోషల్ మీడియా కూడా వైసీపీ ఇదేదో చంద్రబాబు నాయుడు గారే చేయించారని చెప్పేసి ప్రచారం చేశారు. అఫ్కోర్స్ ఆ తర్వాత అందరికి అర్థమైంది ఈ హత్యకి చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి సంబంధం లేదని. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఆరోపణ చేసింది హత్యకి సంబంధించి. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 1 సంవత్సరం 3 నెలలు దాటిపోయిన తర్వాత మరి ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమైనా విచారణ చేపడుతుందా? ఆంధ్రప్రదేశ్ పోలీసులు మరి హత్య కేసుకు సంబంధించి ఏ పాత్ర పోషించనున్నారు? దోషులు ఎవరు అనే దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమన్నా విచారణ జరిపి ఈ మాజీ మంత్రి గారికి న్యాయం చేసేటువంటి పరిస్థితులు ఏ మేరకు ఉన్నాయని చెప్పేసి సర్వత్రా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఇక్కడ ఒకటి, పాపం వివేకానంద రెడ్డి గారి ఆత్మ క్షోభిస్తుంది అనేటువంటి మాట వాస్తవం. ఎందుకంటే ఆయన రాజశేఖర రెడ్డి గారు పులివెందులకి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన కడపకి ఎంపీగా ఉండేవారు. రాజశేఖర రెడ్డి గారు కడపకి ఎంపీగా ఉన్న సమయంలో ఈయన పులివెందులకు ఎమ్మెల్యేగా ఉండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈయన పోరాటం చేసేవారు. అంటే తన అన్న దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అంత బలమైన నాయకుడిగా ఎదగటానికి ప్రధానమైనటువంటి కారణం వైఎస్ వివేకానంద రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారికి ఒక కుడిభుజం లాంటి వ్యక్తి. ఎందుకంటే కడప జిల్లా రాజకీయాలు మొత్తం ఈయన చూసేవారు రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో. ఆయన పార్లమెంట్కి వెళ్ళి కడప ఎంపీగా ఢిల్లీ వెళ్ళిపోయి ఢిల్లీ స్థాయిలో రాజకీయాలు చేస్తున్న తరుణంలో ఈయన లోకల్ పాలిటిక్స్ అన్ని ఏం చూసేవారు. సో రాజశేఖర రెడ్డి గారు లోకల్ పాలిటిక్స్లో ఉన్నప్పుడు పులివెందుల ఎమ్మెల్యేగా ఉండి రాష్ట్ర రాజకీయాల ఆయన అపోజిషన్ లీడర్గా, సిఎల్పీ లీడర్గా, మరి కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు సాధారణంగా మంత్రిగా ఉన్న సమయంలో మరి ఈయన కడప ఎంపీగా ఢిల్లీలో ఉండి మరి రాజశేఖర రెడ్డి గారికి ఢిల్లీ లాబింగ్ కూడా చేసి పెట్టేవాడు. అంటే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం రాజకీయంగా అందలం ఎక్కటంలో ప్రధానమైనటువంటి పాత్రధారుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారు. మరి ఇలాంటి ఆ పెద్ద ఆయన
అంత దారుణంగా హత్యకు గురైతే ఇప్పటి వరకు కూడా మరి ఆ పెద్ద ఆయన్ని చంపింది ఎవరో చంపమన్నది ఎవరో కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ వ్యవస్థలు ఉంటే మరి నిజంగా ఆయన ఆత్మ అయితే క్షోభిస్తుంది. ఇప్పటికే కూడా ఆయన ఆత్మ క్షోభిస్తున్నట్లయితే ఆయన కుమార్తె కూడా గతంలో అనేక సందర్భాల్లో కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి ఉంది మీడియా ముఖంగా. సో ఇప్పటికైనా సరే మాజీ మంత్రి వివేకానంద రెడ్డి గారిని చంపింది ఎవరు, చంపమన్నది ఎవరు అనేది మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం ఏమైనా విచారణ జరిపి మరి దోషుల్ని శిక్షిస్తుందా లేదా అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది.